తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పత్రికా రంగంలో పెను సంచలనం సృష్టించిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని పలువురు టీడీపీ నాయకులు కొనియాడారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కార్యాలయంలో రామోజీ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కర్నేని గౌర్నాయుడు, జీవి, పెచ్చటి బాబు, పొట్నూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకి ఈరోజు తీరని లోటు. ఎందుకంటే ఒక మధ్యతరగతి కుటుంబంలో ఆయన పుట్టినప్పటికీ మరి ఆ రోజుల్లోనే ఆయన బీఎస్సీ చదివి సెంట్రల్ టెక్నాలజీలో ఆయన కోర్సులు అవి చేసుకొని మరి పత్రికా రంగం వైపు చూసి భారతదేశంలో పత్రికా రంగంలో ఒక పెను సంచలనం సృష్టించినటువంటి గొప్ప వ్యక్తి రామోజీ. అలాగే ఒక్క పత్రికా రంగం ఇటు వ్యాపారమే కాకుండా ఆయన దృష్టి ఒక రైతు కుటుంబంలోంచి వచ్చాడు కాబట్టి వ్యవసాయ రంగంలో కూడా ఆయన ప్రవేశించి అనేకమైనటువంటి మరి పత్రిక ద్వారా వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ని రైతులకు అందించి సస్యశ్యామలను పంటలు పండడానికి ఆయన మూల కారణం కూడా ఆయనే. మరి అద్భుతంగా మరి కేంద్ర ప్రభుత్వం ఆయనకి కళల పరంగా అయితేనేంటండి, విద్యాపరంగా అయితేనేంటి పద్మవిభూషణ్ ఇచ్చి ఆయన సత్కరించారంటే అది మన యొక్క రాష్ట్ర యొక్క మన తెలుగులో చేసుకున్న అదృష్టం. ఆయన మరణం కాదు, ఇది నిర్యాయం అని తెలుపుతూ తెలుగువాడికి గుర్తింపు తెచ్చిన మహానుభావుడు అన్న నందమూరి తారక రాముడు అయితే తెలుగువారి యొక్క ఖ్యాతిని ప్రపంచానికి తన ఈనాడు పత్రిక ద్వారా, ఈటీవీ ద్వారా ప్రపంచ నలుమూలలకి అందించినటువంటి మహానుభావుడు రామోజీరావు గారు. ఏదైనా ఒక వార్త వస్తే దాన్ని పూర్తిగా నమ్మాలంటే అయితే ఈనాడు పేపర్ చదవాలి, లేకపోతే ఈటీవీ చూడాలి. ఈటీవీ కానీ లేకపోతే ఈనాడు కానీ చూసిన తర్వాత మాత్రమే ఆ వార్తని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట. అంటే అంత నిబద్ధత కలిగినటువంటి ప్రసార మాధ్యమాలని స్థాపించి నా గొప్ప వ్యక్తి రామోజీరావు గారు. నిజంగా ఆయన యొక్క మరణం తెలుగు ప్రజలకే కాదు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి తీరని లోటని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పాలకొల్లు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున నివాళులు అర్పిస్తూ వారి కుటుంబం అంతా కూడా ధైర్యంతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా. రామోజీరావు గారు పరమపదించినటువంటి రోజు చాలా తెలుగు రాష్ట్రాల్లో రెండింటికి కూడా చాలా విషాదకరమైనటువంటి దినం. సవ్యచాచి లాంటి వాడు ఆయన ఏ రంగాన్నైనా సరే, ఆయన ఎంచుకున్న ఏ రంగాన్నైనా సరే సక్సెస్ రేటుతో ముందుకు తీసుకెళ్లినటువంటి వ్యక్తి. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి చైతన్య రథం మీద ఆయన ప్రజల్లోకి వెళ్తే మరి రామారావు గారికి వెన్నంటి ఉండి రామారావు గారిని, తెలుగుదేశాన్ని ఆ రోజు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక మంచి పరిపాలన అందించినటువంటి వ్యక్తుల్లో ఆయన ఒక ఆయన. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాదు దగ్గరలో రామోజీ ఫిల్మ్ సిటీ అనేటటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక ఫిల్మ్ సిటీని పెట్టడం కానీ, తన యొక్క ఈటీవీ కానీ, ఈనాడు పేపర్ కానీ దశ దిశలా అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి కూడా విస్తరించి మరి బ్రహ్మాండమైనటువంటి గుర్తింపు తెలుగు రాష్ట్రాలకు తెచ్చిన వ్యక్తుల్లో రామోజీరావు గారు ముందు వరుసలో ఉంటారని చెప్పక తప్పదు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమితో పాటు కడప ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి విజయంపై టీడీపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. కడప ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు గోవర్ధన్ రెడ్డి, హరిప్రసాద్లు మాట్లాడుతూ రాష్ట్రంలో ఓట్ల సునామీ ఎలా ఉంటుందో ఈ ఎన్నికల్లో చూస్తామన్నారు. ప్రతిపక్ష పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తామన్నారు. ఏ విధంగా ఉందో మనం ఎప్పుడు చూడలే సునామీని. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఓటరు కూడా సునామీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇవాళ ఫలితాలు మనకు వచ్చినాయంటే మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే నందమూరి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు 83, 85, 94లో ఎటువంటి ప్రపంచం ఉండిందో 2024లో కూడా అదే ప్రపంచం, అదే సునామీ. ఇవాళ ప్రతిపక్ష పార్టీకి కనీసము ప్రతిపక్ష హోదా లేకుండా చేసినటువంటి ఓటర్ మహాశయులు మేము అడుగుతాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అమెరికా నుంచి, ఇతర దేశాల నుంచి ఓటేసేదానికి ఆంధ్రప్రదేశ్కు ఓటర్లు తరలి వచ్చినారు. కానీ నీ సైకో ఈ జగన్మోహన్ రెడ్డికి కనీసం వాళ్ళ అమ్మ ఓటేయకుండా అమెరికా వెళ్ళిందంటే ఎంతటి దుర్మార్గుడో ఒక్క తూరు ఆలోచించాలి మనమందరం కూడా. అమ్మ కొడుకు ఓటేయలేదంటే ఇవాళ ఏ విధంగా
ఉందో ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఒక్కతూరు ఆలోచించాలా. అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క సైకో పరిపాలనకు వాళ్ళ అమ్మనే భయపడి ఈ రాష్ట్రం ఈ దేశం వదిలి అమెరికా వెళ్ళిందంటే ఇతను ఎటువంటి సైకోనో ఒక్కతూరు మనం అర్థం చేసుకోవాలా. కాబట్టి ఇవాళ ప్రభంజనం 5 సంవత్సరాలు ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురి అయినారు. పోలీసు వాళ్ళైతే 41 నోటీసులు, గృహ నిర్బంధాలు, ఎస్సీ ఎస్టీ కేసులు అరెస్ట్ చేయడం, జైలులో వేయడం, దాదాపుగా 100 రోజులు జైల్లో పెట్టిన పరిస్థితులు. ఈ రోజున కూడా ఒక్క ఛార్జ్ షీట్ కూడా వేయలేని పరిస్థితి. రాష్ట్రంలో 5 కోట్ల మంది ఆంధ్రులు మాకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం మంచి నినాదంతో కూడు గూడు గుడ్డ ఏ విధంగా ప్రజలకు మేము ఇస్తామని చెప్పారో ఆ విధంగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అదేవిధంగా పవన్ కళ్యాణ్, మోడీ గారు అయితేనేమి, ముగ్గురు కూడా ఈ దినం ఎన్డీఏ కూటమిలో మేము గెలవడం నిజంగా వాళ్ళందరి ఆశీస్సులు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు అయితే నేరుగా ఇదే జగన్మోహన్ రెడ్డిని నిన్ను తొక్కేస్తాను, నిన్ను తొక్కుతాను అన్నాడు. అదేవిధంగా ప్రజలే 5 కోట్ల మంది ఆంధ్రులు ఈ దినం జగన్మోహన్ రెడ్డిని తొక్కేశారు. ఆయన ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నాడో మనం అందరం చూసాం. కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అందరూ ఈరోజు పండగ చేసుకుంటున్నాం. దానికి కారణం మన ఇండియా కూటమి చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి చూసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ ఓట్లు వేసి అపోజిషన్ లేకుండా చేశారు. వాళ్ళకి అంతా పాదాభి వందనం చేస్తున్నారు ప్రజలందరికీ. అదేవిధంగా కడప జిల్లాలో ప్రతి కార్యకర్త ఈ సొంతం ఓటు, సొంతం మన ఎలక్షన్ అని అనుకొని మాధవిరెడ్డి గారికి గెలిపించారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముస్లిమ్స్ మైనారిటీకి మొట్టమొదటిసారి మన హజ్ హౌస్ హైదరాబాద్లో కట్టించారు. ఆ ఘనత కూడా ఆయనకే. దాని తర్వాత విడిపోయినాక కడపలో హజ్ హౌస్ కట్టించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్, ఎన్డీఏ నాయకులందరూ కలిసి మోదీ 3వసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మార్గం సుగమం చేశారని కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు తెలియజేశారు. కాకినాడ సురేష్ నగర్లోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులతో కలిసి ఎన్డీఏ సమావేశాన్ని ఢిల్లీ నుండి లైవ్ కార్యక్రమం ద్వారా వీక్షిస్తూ ఆనంద సంబరాలతో ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో రికార్డు స్థాయిలో వరుసగా 3వసారి ప్రధాని కాబోతున్న భారతదేశ ప్రధాన సేవకుడికి కాకినాడ పార్లమెంట్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. మంచి రిజల్ట్స్ మొన్న 4వ తారీఖున వెలువడడం జరిగింది. ఏదైతే కూటమి ఏ ఆశయాలతో అయితే ముందుకు వెళ్ళిందో ఆ ఆశయాలను నెరవేర్చేదానికి ప్రజలందరూ కూడా పూర్తి స్థాయి మెజార్టీ, మేమందరం కూడా కూటమి వైపు ఉన్నాము, ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూటమితోనే సాధ్యం అనే ఆలోచనతో ప్రజలందరూ కూడా మంచి తీర్పునివ్వడం జరిగింది. ఆ తీర్పుకు అనుగుణంగా ఈ రోజున భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ ఈ 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు కూడా దానికి అనుగుణంగా ఈ రోజున ప్రజల గురించే, ప్రజలకు సేవకులుగా, సైనికులుగా ఉండే విధంగా ఈ రోజున ఈ తీర్పు వచ్చింది. కాబట్టి దానికి అనుగుణంగానే ఈ రోజున ముందుకు నడుచుకుంటామని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం, ఈ సమావేశంలో ఎన్డీఏ పక్ష నేతగా 3వసారి ప్రధానిగా నరేంద్ర మోదీ గారు పీఠాన్ని అధిరోహించడానికి మార్గం సుగమమైన రోజు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రేపు 9వ తారీఖున ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇదంతా కూడా దేశంలో నరేంద్ర మోదీ గారి పరిపాలన ఏ విధంగా సాగిందనే దానిపై ఈ రోజున ఓటింగ్ జరిగింది. దానికి తగ్గట్టుగానే ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ గారికి పట్టం కట్టారు. ఆ రకంగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ రోజున కూటమి విజయం సాధించింది. తప్పకుండా గతంలో ఏ అయితే సంస్కరణలు నరేంద్ర మోదీ గారు దేశంలో తీసుకొచ్చారో అనేక ఉన్నత స్థాయి సంస్కరణలు ఇంకా మిగిలి ఉన్నాయి. అవన్నీ పూర్తి చేయాలంటే ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రావాలి, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ఏర్పడాలనే ఆలోచనతో ప్రజలందరూ తీర్పిచ్చారు. కాబట్టి 3వసారి కూడా తప్పకుండా ఏదైతే భారతదేశాన్ని అగ్రరాజ్యంగా తీర్చిదిద్దాలనే ఆలోచనను
ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా సహకారంతో కేంద్రంలో నరేంద్ర మోదీ గారు మూడోసారి ప్రధానిగా ఎన్డీఏ పక్షాల సహకారంతో ప్రధాని కాబోతున్నారు. తప్పకుండా వారందరికీ కూడా ఎన్డీఏ పక్షాల అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున కార్యకర్తలందరూ కూడా ఎన్డీఏ ద్వారానే ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని, రాజధాని లేని రాష్ట్రాన్ని ఇప్పటి వరకు చూసాం. ఇక ముందు కేంద్రం నుంచి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ద్వారా అనేక నిధులు మన రాష్ట్రానికి వచ్చేదానికి మార్గం సుగమమైంది. ఒక పోలవరం కావచ్చు, అదేవిధంగా రాజధాని కావచ్చు, అలాగే యువతకు ఉద్యోగాలు కావచ్చు, రైతులకి కావచ్చు, ఇవన్నీ కూడా చాలా సంస్కరణలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ చేయవలసి ఉంది. అవన్నీ కూడా నరేంద్ర మోదీ గారు చేస్తారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి ఒక దిక్సూచిగా నిలబడి ప్రజలకి అందరికీ కూడా అండగా నిలబడ్డారనే దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ కూటమి బలపడుతుందని, కూటమి ఇదే విధంగా ముందుకు సాగుతుందని, రాబోయే ఎలక్షన్స్ లో కూడా ఇదే బంధాన్ని కొనసాగిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీహార్, యూపీ మాదిరి ఏపీలో హింసా రాజ్యం రచిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు. క్రమంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు, రాష్ట్రంలో మరో 3 రోజులు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం. అనపర్తి నియోజకవర్గంలోని రోడ్ల పరిస్థితిపై ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమీక్ష. అతి త్వరలోనే కెనాల్ రోడ్ మరమ్మతులు చేపడతామని హామీ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తున్నానండి BCN న్యూస్.